ఓం శాంతి 25/2/2025 మధురమైన పిల్లలు, అందరికీ ఈ శుభవార్తను వినిపించండి. భారత్ ఇప్పుడు మళ్లీ స్వర్గంగా తయారవుతుంది. హెవెన్లీ గాడ్ ఫాదర్ వచ్చి ఉన్నారు. ప్రశ్న: ఏ పిల్లలకైతే స్వర్గానికి యజమానులుగా తయారవుతున్నాము అన్న సంతోషం ఉంటుందో వారి గుర్తులేమిటి? జవాబు: వారికి లోపల ఏ రకమైన దుఃఖమూ కలగదు. వారికి నష ఉంటుంది. మేం చాలా ఉన్నతమైన వ్యక్తులము, మమ్మల్ని అనంతమైన తండ్రి ఈ విధంగా లక్ష్మీనారాయణల వలె తయారు చేస్తున్నారు. వారి నడవడిక చాలా రాయల్గా ఉంటుంది. వారు ఇతరులకు శుభవార్తను వినిపించకుండా ఉండలేరు. ఓం శాంతి. తండ్రి అర్థం చేయిస్తున్నారు మరియు పిల్లలకు తెలుసు, విశేషంగా భారత్కు మరియు మిగిలిన ప్రపంచమంతటికీ ఈ సందేశాన్ని అందించాలి అని. మీరందరూ సందేశకులు. భారత్ ఇప్పుడు మళ్లీ స్వర్గంగా తయారవుతుంది, అనగా స్వర్గస్థాపన జరుగుతుంది అన్న ఈ చాలా సంతోషకరమైన సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఏ తండ్రినైతే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని పిలుస్తారో వారే స్థాపన చేయడానికి భారత్లోకి వచ్చారు. ఈ శుభవార్తను అందరికీ బాగా వినిపించండి అని పిల్లలైన మీకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి తమ తమ ధర్మం యొక్క చింత ఉంటుంది. మీకు కూడా చింత ఉంది. మీరు ఈ శుభవార్తను వినిపిస్తారు. భారత్ యొక్క సూర్యవంశీ దేవీదేవత ధర్మం స్థాపన అవుతుంది, అనగా భారత్ మళ్లీ స్వర్గంగా తయారవుతుంది. మేమిప్పుడు స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము అన్న ఈ సంతోషం లోలోపల ఉండాలి. ఎవరికైతే లోలోపల ఈ సంతోషం ఉంటుందో వారికి ఏ విధమైన దుఃఖమూ కలగదు. కొత్త ప్రపంచం స్థాపన అవ్వడంలో ఇబ్బంది కూడా కలుగుతుంది అనైతే పిల్లలకు తెలుసు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. మేము భారత్కు అనంతమైన శుభవార్తను వినిపిస్తున్నాము అని పిల్లలకు సదా స్మృతి ఉండాలి. ఏ విధంగా బాబా, సోదరీ సోదరులారా, వచ్చి ఈ శుభవార్తను వినండి అని కరపత్రాలను ముద్రింపజేశారు. అందరికీ ఈ సందేశాన్ని ఎలా వినిపించాలి అని రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూస్తూ రోజంతా హర్షితంగా ఉండాలి. మీరైతే చాలా ఉన్నతమైన వ్యక్తులు. అందుకే మీ నడవడికేది కూడా అనాగరిక నడవడికలా ఉండకూడదు. మేము ఒకప్పుడు కోతి కంటే కూడా హీనంగా ఉండేవారము. ఇప్పుడు బాబా మమ్మల్ని ఈ విధంగా దేవీదేవతల వలె తయారు చేస్తున్నారు అని మీకు తెలుసు. కావున ఎంత సంతోషం ఉండాలి. కాని ఆశ్చర్యమేమిటంటే పిల్లల్లో ఆ సంతోషం కూడా ఉండదు. అలాగే అంతటి ఉల్లాసంతో అందరికీ శుభవార్తను కూడా తెలియజేయరు. తండ్రి మిమ్మల్ని సందేశకులుగా తయారు చేశారు. అందరి చెవుల్లో ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉండండి. తమ ఆది సనాతన దేవీదేవత ధర్మం ఎప్పుడు రచింపబడింది, ఆ తర్వాత ఏమైంది అనేది భారతవాసులకు తెలియనే తెలీదు. ఇప్పుడైతే కేవలం వాటి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి, కానీ కేవలం ఆది సనాతన దేవీదేవత ధర్మం మాత్రమే లేదు. భారత్లోనే చిత్రాలున్నాయి. బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. కావున మీరు అందరికీ ఈ శుభవార్తను వినిపించినట్లయితే మీకు కూడా లోపల సంతోషం కలుగుతుంది. మీరొచ్చి అనంతమైన తండ్రి నుండి స్వర్గవారసత్వాన్ని తీసుకోండి అని ప్రదర్శనలో మీరు ఈ శుభవార్తను వినిపిస్తారు కదా. ఈ లక్ష్మీనారాయణలు స్వర్గానికి యజమానులు కదా. మరి తర్వాత వారేమయ్యారు? ఇదెవరికీ అర్థం కాదు. అందుకే ముఖం మనిషి వలె, బుద్ధి కోతి వలె ఉంది అని అనడం జరుగుతుంది. ఇప్పుడు మీ ముఖం మనిషి వలె ఉంది, బుద్ధి దేవతల వలె తయారవుతుంది.
మేం మళ్లీ సర్వగుణ సంపన్నులుగా తయారవుతున్నాము అని మీకు తెలుసు. మళ్లీ ఇతరుల చేత కూడా ఈ పురుషార్థం చేయించాలి. ప్రదర్శనీ సేవ అయితే చాలా మంచిది. ఎవరికైతే గృహస్థ వ్యవహారం యొక్క బంధనం లేదో, ఎవరైతే వానప్రస్థులో లేక విధవలో కుమారిలో, వారికైతే సేవ చేయడానికి చాలా అవకాశం ఉంది. సేవలో నిమగ్నమైపోవాలి. ఈ సమయంలో వివాహం చేసుకోవటం అంటే నాశనం చేసుకోవడం వంటిది. వివాహం చేసుకోకుండా ఉండడం అనేది సమృద్ధిగా ఉండడం వంటిది. తండ్రి అంటారు, ఈ మృత్యులోకం పతిత ప్రపంచం వినాశనం అవుతుంది. మీరు పావన ప్రపంచంలోకి వెళ్లాలంటే ఈ సేవలో నిమగ్నమైపోవాలి. ఒక ప్రదర్శని తర్వాత ఇంకొక ప్రదర్శని చేస్తూ వెళ్లాలి. సేవాదారి పిల్లలెవరైతే ఉన్నారో వారికి సేవ అభిరుచి బాగుంది. బాబాను కొంతమంది అడుగుతూ ఉంటారు, మమ్మల్ని ఉద్యోగం వదిలేయమంటారా? బాబా చూస్తారు. వారు యోగ్యులైతే వారికి సరే ఈ సేవ చేయండి అని అనుమతి ఇస్తారు. ఇటువంటి శుభవార్తను అందరికీ వినిపించాలి. తండ్రి అంటారు, మీరు మీ రాజ్యభాగ్యాన్ని వచ్చి తీసుకోండి. మీరు 5000 సంవత్సరాల క్రితం రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారు, ఇప్పుడు మళ్లీ తీసుకోండి. కేవలం నా డైరెక్షన్లపై నడవండి. నాలో ఏమేమి అవగుణాలున్నాయి అనేది చూసుకోవాలి. మీరు ఈ బ్యాడ్జీల ద్వారానైతే ఎంతో సేవ చేయొచ్చు. ఇది ఫస్ట్ క్లాస్ సాధనము. దీని ధర ఎక్కువగా లేకపోయినా దీని ద్వారా ఎంత ఉన్నత పదవిని పొందొచ్చు. మనుషులు చదువుకునేందుకు పుస్తకాలు మొదలైన వాటిపై ఎంత ఖర్చు పెడతారు. ఇక్కడ పుస్తకాలు మొదలైన వాటి విషయమే లేదు. కేవలం అందరి చెవుల్లో సందేశం ఇవ్వాలి. ఇదే తండ్రి యొక్క సత్యమైన మంత్రము. మిగిలిన వారందరూ అసత్యమైన మంత్రాలను ఇస్తూ ఉంటారు. నకిలీ వస్తువులకు విలువేమీ ఉండదు కదా. విలువ వజ్రాలకే ఉంటుంది, అంతేకాని రాళ్లకు కాదు. ఒక్కొక్క వాక్యం లక్షల విలువ చేస్తుంది అనే గాయనం ఏదైతే ఉందో అది ఈ జ్ఞానం విషయంలోనే అంటారు. తండ్రి అంటారు, శాస్త్రాలు కూడా అనేకానేకమున్నాయి. మీరు అర్ధకల్పం చదువుతూ వచ్చారు, వాటి ద్వారా ఏమీ లభించలేదు. ఇప్పుడు మీకు జ్ఞానరత్నాలను ఇస్తున్నారు. వారు శాస్త్రాల అథారిటీ, తండ్రి అయితే జ్ఞానసాగరుడు. వీరి ఒక్కొక్క వాక్యం లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీరు వెళ్లి పదంపతులుగా అవుతారు. ఈ జ్ఞానానికే మహిమ ఉంది. ఆ శాస్త్రాలు మొదలైనవి చదువుతూ నిరుపేదలుగా అయిపోయారు. కావునిప్పుడు ఈ జ్ఞానరత్నాల దానం కూడా చేయాలి. తండ్రి చాలా సహజమైన యుక్తులను అర్థం చేయిస్తారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయి బయట భ్రమిస్తున్నారు అని వారికి చెప్పండి. భారతవాసులైన మీది ఆది సనాతన దేవీదేవతా ధర్మం. ఆ ధర్మమేమైంది? 84 లక్షల యోనులు అని అనడం వలన ఏ విషయమూ బుద్ధిలో కూర్చోదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఒకప్పుడు ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారుగా ఉండేవారు. మళ్లీ 84 జన్మలు తీసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణలు ఆది సనాతన దేవీదేవత ధర్మం వారు కదా. ఇప్పుడు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి. ఈ ఆది సనాతన ధర్మమే లేదు. ఈ ధర్మం ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. ఇది ఎంత సహజం. వీరు తండ్రి, వీరు దాదా. ప్రజాపిత బ్రహ్మ ఉన్నట్లయితే తప్పకుండా బీకేలు అనేకానేక మంది ఉంటారు కదా. తండ్రి వచ్చి రావణుడి జైలు నుండి శోకవాటిక నుండి విడిపిస్తారు. శోకవాటిక యొక్క అర్థం కూడా ఎవరూ అర్థం చేసుకోరు. తండ్రి అంటారు,
ఇది శోకం మరియు దుఃఖం యొక్క ప్రపంచం. అది సుఖమయ ప్రపంచం. మీరు మీ శాంతి ప్రపంచాన్ని మరియు సుఖ ప్రపంచాన్ని స్మృతి చేస్తూ ఉండండి. ఇన్కార్పోరియల్ వరల్డ్, నిరాకారి ప్రపంచం అని అంటారు కదా. ఇంగ్లీష్ పదాలు చాలా బాగున్నాయి. ఇంగ్లీష్ అయితే నడుస్తూనే వస్తుంది. ఇప్పుడైతే అనేక భాషలు తయారయ్యాయి. మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు నిర్గుణ బాలల సంస్థ అని అంటారు. నిర్గుణులు అనగా ఏ గుణాలు లేవు అని అర్థం. ఊరికే అలా సంస్థను తయారు చేసేశారు. నిర్గుణ అన్న పదం యొక్క అర్థం కూడా వారికి అర్థం కాదు. అర్థం తెలియకుండా పేరు పెట్టేస్తారు. అనేక సంస్థలున్నాయి. భారత్లో ఒకే ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క సంస్థ ఉండేది. అప్పుడు వేరే ఏ ధర్మాలు లేవు. కాని మనుషులు 5000 సంవత్సరాలకు బదులుగా కల్పం ఆయువును లక్షల సంవత్సరాలుగా రాసేశారు. కనుక మీరు అందరినీ ఈ అజ్ఞాన అంధకారం నుండి బయటకు తీయాలి, సేవ చేయాలి. ఈ డ్రామా అయితే తయారు చేయబడినది. కాని శివ్బాబా యజ్ఞం నుండి తింటూ తాగుతూ సేవేమీ చేయకపోతే రైట్ హ్యాండ్గా ఉన్న ధర్మరాజు తప్పకుండా శిక్షిస్తారు. అందుకే అప్రమత్తం చేయడం జరుగుతుంది. సేవ చేయడమైతే చాలా సహజం. ప్రేమతో ఎవరికైనా అర్థం చేయిస్తూ ఉండండి. మేము మందిరాలకి వెళ్లాము, గంగానదీ తీరానికి వెళ్లాము అని తండ్రి వద్దకు కొందరి సమాచారం వస్తూ ఉంటుంది. ఉదయమే లేచి మందిరాలకు వెళ్తారు. ధార్మిక మనస్కులకు అర్థం చేయించడం సహజమవుతుంది. అన్నింటికంటే మంచిది లక్ష్మీనారాయణ మందిరంలో సేవ చేయడం. అచ్చా, మరి వీరిని ఈ విధంగా తయారు చేసేవారు శివబాబా. అక్కడికి వెళ్లి అర్థం చేయించండి. ఈ అడవికి నిప్పంటుకుంటుంది. ఇదంతా అంతమైపోతుంది. అప్పుడు మీ పాత్ర కూడా పూర్తవుతుంది. మీరు వెళ్లి రాజ్యకులంలో జన్మ తీసుకుంటారు. రాజ్యం ఎలా లభించనున్నది అనేది మున్ముందు తెలుస్తుంది. డ్రామాలో ముందు నుండి చెప్పరు కదా. మేము ఏ పదవిని పొందబోతున్నాము అనేది మీకు తెలిసిపోతుంది. ఎక్కువగా దానపుణ్యాలు చేసేవారు రాజరికంలోకి వస్తారు కదా. రాజుల వద్ద ధనం చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు అవినాశీ జ్ఞానరత్నాలను దానం చేస్తారు. భారతవాసుల కొరకే ఈ జ్ఞానం ఉంది. మీరు ఇలా చెప్పండి, ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతోంది. పతితం నుండి పావనంగా తయారు చేసే తండ్రి వచ్చి ఉన్నారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. ఇది ఎంత సహజం. కాని బుద్ధి ఎంత తమో ప్రధానంగా ఉందంటే అసలేమీ ధారణే అవ్వదు. వికారాలు ప్రవేశించి ఉన్నాయి. జంతువులు కూడా రకరకాలుగా ఉంటాయి. కొన్నింటిలో క్రోధం చాలా ఉంటుంది. ప్రతి జంతువు యొక్క స్వభావం వేరువేరుగా ఉంటుంది. దుఃఖమిచ్చే రకరకాల స్వభావాలుంటాయి. అన్నింటికంటే మొదట దుఃఖాన్నిచ్చే వికారం కామఖడ్గాన్ని ఉపయోగించడం. రావణరాజ్యంలో ఉన్నదే ఈ వికారాల రాజ్యం. తండ్రి అయితే రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంత మంచి మంచి కుమార్తెలున్నారు. పాపం వారు బంధనంలో ఉన్నారు. వారిని బాందేలి, బంధనంలో ఉన్నవారు అని అంటారు. వాస్తవానికి వారొకవేళ జ్ఞానపరాకాష్ఠకు చేరుకున్నట్లయితే ఇక ఎవ్వరూ వారిని బంధించలేరు. కాని మోహబంధం చాలా ఉంది. సన్యాసులకు కూడా ఇళ్ళు వాకిళ్ళు గుర్తుకొస్తూ ఉంటాయి. చాలా కష్టం మీద ఆ మోహం తొలగుతుంది. ఇప్పుడు మీరైతే మిత్ర సంబంధికులు మొదలైన వారందర్నీ మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఈ పాత ప్రపంచమే అంతమవ్వనున్నది. ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయాలి. పవిత్రంగా అవ్వాలి. 84 జన్మల పాత్రనైతే అభినయించవలసిందే. మధ్యలోనైతే ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది.
పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళాలి. పాత్ర పూర్తయింది. తండ్రిని ఎంతో స్మృతి చేయాలి అన్న ఉత్సుకత ఉండాలి. స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ఇంటికి వెళ్లి మళ్లీ సుఖధామానికి వస్తారు. ఈ ప్రపంచం నుండి త్వరగా విముక్తులవ్వాలి అని చాలామంది భావిస్తారు. కాని ఎక్కడికి వెళ్తారు? మొదటైతే ఉన్నత పదవిని పొందేందుకు కృషి చేయాలి కదా. మొదట మేము ఎంతవరకు యోగ్యులుగా అయ్యాము అని తమ నాడిని తాము చూసుకోవాలి. స్వర్గంలోకి వెళ్లి ఏం చేస్తారు? మొదటైతే యోగ్యులుగా అవ్వాలి కదా. తండ్రికి సుపుత్రులుగా అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణలు సుపుత్రులు యోగ్యులు కదా. వీరు చాలా బాగున్నారు, సేవకు యోగ్యులు అని పిల్లల్ని చూసి భగవంతుడు కూడా అంటారు. కొందరి విషయంలోనైతే వీరు యోగ్యులు కారు అని అంటారు. అనవసరంగా తమ పదవినే భ్రష్టం చేసుకుంటారు. తండ్రి అయితే సత్యం చెప్తారు కదా. పతిత పావన రండి, వచ్చి సుఖధామానికి యజమానులుగా చేయండి అని పిలుస్తారు కూడా. అపారమైన సుఖాన్ని కోరుకుంటారు కదా. కావున తండ్రి అంటారు, ఎంతో కొంత సేవ చేయడానికి యోగ్యులుగా అవ్వండి. నా భక్తులెవరైతే ఉన్నారో వారికి శుభవార్తను వినిపించండి. ఇప్పుడు శివ్ బాబా వారసత్వాన్ని ఇస్తున్నారు. వారు చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి. అప్పుడు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు. ఈ పాత ప్రపంచానికి నిప్పంటుకుంటుంది. ఎదురుగా లక్ష్యాన్ని చూసినట్లయితే మేమీ విధంగా తయారవ్వాలి అని చాలా సంతోషం కలుగుతుంది. రోజంతా బుద్ధిలో ఇదే గుర్తున్నట్లయితే ఏ విధమైన ఆసురీ కర్మలు జరగవు. నేనీ విధంగా తయారవుతున్నాను కదా, మరి ఇటువంటి తప్పుడు కర్మలు ఎలా చేయగలను? కాని ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే ఇటువంటి యుక్తులను కూడా రచించరు, తమ సంపాదనను కూడా చేసుకోరు. సంపాదన ఎంత బాగుంది. ఇంట్లో కూర్చుని అందరూ తమ సంపాదన చేసుకోవాలి మరియు ఇతరుల చేత కూడా చేయించాలి. ఇంట్లో కూర్చుని ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పండి. ఇతరులను కూడా స్వదర్శన చక్రధారులుగా తయారు చేయాలి. ఎంతగా అనేకులను తయారు చేస్తారో అంతగా మీ పదవి ఉన్నతంగా ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణల వలె తయారవ్వగలరు. లక్ష్యము ఉద్దేశమే ఇది. చేతులు కూడా అందరూ సూర్యవంశులుగా అయ్యే విషయంలోనే ఎత్తుతారు. ఈ చిత్రాలు కూడా ప్రదర్శనలో ఎంతో ఉపయోగపడగలవు. వాటిపై అద్దం చేయించాలి. మనకు ఉన్నతోన్నతమైన తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే మనం వింటాము. భక్తి మార్గపు విషయాలను వినడం మనం ఇష్టపడము. ఈ చిత్రాలైతే చాలా మంచి సాధనాలు. వీటి ద్వారా మీరు ఎంతో సేవ చేయగలరు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తమ నాడిని తాము చూసుకోవాలి. మేము ఎంతవరకు యోగ్యులుగా అయ్యాము. యోగ్యులుగా అయ్యి సేవా రుజువును ఇవ్వాలి. జ్ఞాన పరాకాష్ఠ ద్వారా బంధనముక్తులుగా అవ్వాలి. రెండవ పాయింట్, ఒక్క తండ్రి డైరెక్షన్లపై నడుస్తూ అవగుణాలను లోపల నుండి తొలగించుకోవాలి. దుఃఖాన్నిచ్చే స్వభావాన్ని వదిలి సుఖాన్నిచ్చేవారిగా అవ్వాలి. జ్ఞానరత్నాలను దానం చేయాలి. వరదానము: పరీక్షలు మరియు సమస్యల్లో వాడిపోయేందుకు బదులుగా వాటిని మనోరంజనంగా అనుభవం చేసే సదా విజయీ భవ. ఈ పురుషార్థి జీవితంలో డ్రామానుసారంగా సమస్యలు మరియు పరిస్థితులు అయితే రావాల్సిందే. జన్మ తీసుకోవడంతోనే
ముందుకు వెళ్ళాలి అన్న లక్ష్యం పెట్టుకోవడం అనగా పరీక్షలను మరియు సమస్యలను ఆహ్వానించడం. మార్గాన్ని నిర్ణయించుకోవాలి అన్నప్పుడు మరి ఆ మార్గ మధ్యంలో దృశ్యాలు ఉండకూడదు అంటే అదెలా వీలవుతుంది? కాని ఆ దృశ్యాలను దాటేందుకు బదులుగా ఒకవేళ వాటిని కరెక్షన్ చేయడం మొదలు పెడితే తండ్రి స్మృతి యొక్క కనెక్షన్ లూజ్ అయిపోతుంది మరియు మనోరంజనానికి బదులుగా మనసును వాడిపోయేలా చేసుకుంటారు. అందుకే వాహ దృశ్యము వాహ అన్న పాటను పాడుతూ ముందుకు వెళ్ళండి, అనగా సదా విజయీభవ అన్న వరదానులుగా అవ్వండి. స్లోగన్: మర్యాదల లోపల నడవడం అనగా మర్యాదా పురుషోత్తములుగా అవ్వడము. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. ఏకాంతవాసి అనగా అనుభవీమూర్తులు. వర్తమాన సమయం అనుసారంగా ఇప్పుడు వానప్రస్థ అవస్థకు సమీపంగా ఉన్నారు. వానప్రస్థులు బొమ్మలాటనాడరు. వానప్రస్థులు ఏకాంతంలో మరియు స్మరణలో ఉంటారు. కనుక అనంతమైన వానప్రస్థులైన మీరందరూ సదా ఒక్కరి అంతంలో అనగా నిరంతర ఏకాంతంలో సదా స్మృతి స్వరూపులుగా ఉండండి. ఇది అనంతమైన వానప్రస్థి స్థితి. ఓం శాంతి.